హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం టీసీఎస్ కంప్లీట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఈ టీసీఎస్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు టీసీఎస్ అనేది డిజైర్డ్ జాబ్ కాకపోవచ్చు, బట్ టీసీఎస్ అనేది ఒక సాలిడ్ బ్యాకప్ ఆప్షన్గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి అప్గ్రేడ్ ఆప్షన్స్ కూడా బాగుంటాయి. అండ్ మీకు నింజా రోల్ వచ్చినా కానీ డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్స్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. అందుకని టీసీఎస్ అనేది మంచి ఒక బెటర్ ఆప్షన్ బ్యాకప్గా. సో అందుకని ఈ టీసీఎస్ ప్రాసెస్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో, బికాస్ ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదు కాబట్టి యూట్యూబ్ ఆల్గోరిథం మన వీడియోస్ని ఎక్కువ రికమెండ్ చేయదు. సో మీరు లైక్ చేస్తే కనుక రికమెండేషన్కి హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో టీసీఎస్ అనేది మనకి 3 ప్యాకేజెస్ ఆఫర్ చేస్తుంది: నింజా, డిజిటల్ అండ్ ప్రైమ్. సో పీజీకి డిఫరెంట్గా అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి డిఫరెంట్గా ఉంటాయి ప్యాకేజెస్. సో మనం అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి 3.3 ఎల్పిఏ, 7 ఎల్పిఏ అండ్ 9 ఎల్పిఏ అనేది ప్యాకేజెస్ రేంజెస్ అనమాట. డిజిటల్ అండ్ ప్రైమ్ చేంజ్ అవ్వదు, సేమ్ గానే ఉంటాయి ఎప్పుడు. నింజా అనేది డిపెండ్స్ అపాన్ కాలేజ్ టు కాలేజ్, వాళ్ళు ప్యాకేజ్ అనేది కొంచెం మోడిఫై చేస్తుంటారు. సో విఐటికి మాకు ఈ ఇయర్ 3.45 ఎల్పిఏ ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాము. మనకి టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్క్యూటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫౌండేషన్ సెక్షన్ అండ్ అడ్వాన్స్ సెక్షన్ అని ఉంటుంది. సో ఫౌండేషన్ సెక్షన్ వచ్చి న్యూమరికల్ అబిలిటీ, వర్బల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ ఉంటాయి. న్యూమరికల్ 20 క్వశ్చన్స్ 25 మినిట్స్, వర్బల్లో 25 క్వశ్చన్స్ 25 మినిట్స్, రీజనింగ్లో 20 క్వశ్చన్స్ 25 మినిట్స్. సో మీకు నింజా ఆఫర్కి ఓన్లీ ఫౌండేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఈ ఫౌండేషన్ స్కోర్ బట్టే నింజా రోల్కి షార్ట్ లిస్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్కి. అడ్వాన్స్ సెక్షన్తో పర్లేదన్నమాట. బట్ ఎగ్జామ్లో అడ్వాన్స్ సెక్షన్ కూడా ఉంటుంది. సో మీరు బాగా పర్ఫామ్ చేస్తే అడ్వాన్స్ సెక్షన్లో కూడా డిజిటల్ ఆర్ ప్రైమ్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో టైం అనేది సెక్షనల్ టైం ఉంటుంది. సో ప్రతి సెక్షన్కి టైం ఉంటుంది. ఆ టైం తర్వాత ఆ సెక్షన్ అటెంప్ట్ చేయడానికి కుదరదు, లాక్ అయిపోతుంది. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ సెక్షనల్ టైం లిమిట్ కూడా ఉంటుంది. అడ్వాన్స్ లో మనకి క్వాంటిటేటివ్ అబిలిటీ, రీజనింగ్ అండ్ కోడింగ్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఆన్ క్యాంపస్ ఎన్క్యూటీ అప్లై చేస్తున్నారా లేదా ఆఫ్ క్యాంపస్ ఎన్క్యూటీ అప్లై చేస్తున్నారా అన్న దాన్ని బట్టి కోడింగ్ క్వశ్చన్స్ మారుతాయి. కోడింగ్ క్వశ్చన్స్ అనేది 2 or 3 డిపెండ్ అవుతుంది. అడ్వాన్స్డ్ అయితే సేమే ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఈచ్, 20 మినిట్స్ అండ్ 15 మినిట్స్ ఉంటుంది. సో దట్స్ అబౌట్ ఎన్క్యూటీ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము. సో న్యూమరికల్ అబిలిటీలో టాపిక్స్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, ఏరియాస్, నెంబర్ సిస్టమ్, లీనియర్ ఈక్వేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్ముటేషన్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్సర్స్ అండ్ అలిగేషన్స్. ఈ టాపిక్స్ అనేది అడుగుతుంటారు. సో మీరు ప్రీవియస్ ప్యాటర్న్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినా కానీ, ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినా కానీ మోస్ట్లీ ఈ టాపిక్స్ కవర్ అయ్యి ఉంటాయి. సో ఈ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రీజనింగ్ వచ్చేసరికి కోడింగ్, డీకోడింగ్ ఉంటాయి. లైక్ ఆల్ఫాబెట్ సిరీస్, నెక్స్ట్ నెంబర్ సిరీస్ అలా ఉంటాయి. అండ్ కటింగ్ అండ్ ఫోల్డింగ్ ఉంటాయి. అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్ లైక్ బబుల్స్ ఇచ్చి ఈ నెక్స్ట్ ప్యాటర్న్ ఏముంటుంది అలాగా అడగొచ్చు. నెక్స్ట్ క్యూబ్, అన్బాక్సింగ్ ఏ క్యూబ్, పర్టికులర్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుంది అలాగా అడగొచ్చు. అనాలజీస్, బ్లడ్ రిలేషన్స్, డేటా అరేంజ్మెంట్స్, సర్క్యులర్ అరేంజ్మెంట్ అండ్ లీనియర్ అరేంజ్మెంట్, విజువల్ రీజనింగ్, వెన్ డయాగ్రామ్, సిలాగిజమ్స్, స్టేట్మెంట్, అజంప్షన్, కంక్లూజన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మోస్ట్లీ ఇవన్నీ మనకి ఎస్టీఎస్ లో కవర్ చేస్తుంటారు. సో మనకి ఎస్టీఎస్ బాగా ప్రిపేర్ అయితే మోర్ దెన్ ఎనఫ్ టీసీఎస్ ఎన్క్యూటీ రీజనింగ్ కి. వర్బల్ అబిలిటీ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది మోస్ట్లీ. కాంప్రహెన్షన్స్ ఉంటాయి, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది, సెంటెన్స్ కంప్లీషన్ ఉంటుంది, ఎర్రర్స్ ఉంటాయి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, పారాగ్రాఫ్ జంబ్లింగ్ ఉంటుంది, దాన్ని అరేంజ్ చేయాలి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రపోజిషన్, ఆర్టికల్, టెన్సెస్, కంజంక్షన్స్, ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో మోస్ట్లీ మీరు ఇంగ్లీష్లో బాగా పర్ఫామ్ చేయగలిగితే మోర్ దెన్ మరీ అంత ఎక్కువ డిఫికల్టీ ఏమి ఉండదు. అండ్ కాంప్రహెన్షన్స్ వచ్చేసరికి మీరు కొంచెం ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలి. సో టైం లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి కాంప్రహెన్షన్స్ ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలి. సో దట్స్ ఇట్.
నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే ఇందాక న్యూమరికల్ అబిలిటీలో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సమ్ అదర్ టాపిక్స్ ఉంటాయి కొంచెం అడ్వాన్స్వి. డెప్త్ లెవెల్ పెరుగుతుంది. టాపిక్స్ అయితే యావరేజెస్, ప్రాఫిట్ లాస్, హెచ్సిఎం, ఎల్సిఎం, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, జామెట్రీ, మెన్సురేషన్, పజిల్స్, పార్ట్నర్షిప్, నెంబర్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్, time, speed, distance, simple interest, compound interest, progressions like arithmetic, logic, harmonic and geometric progressions, logarithms. సో ఈ టాపిక్స్ ఉంటాయి అడ్వాన్స్ క్వాంటిటేటివ్లో. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్ రీజనింగ్ సేమ్ ఇందాక చెప్పినట్లుగానే రీజనింగ్ లానే ఉంటుంది బట్ కొంచెం డెప్త్ లెవెల్ పెరుగుతుంది. సేమ్ టాపిక్స్ అయితే మోస్ట్లీ అవే ఉంటాయి. డేటా అరేంజ్మెంట్స్, విజువల్ రీజనింగ్, వెన్ డయాగ్రామ్స్, సిలోగిజమ్స్, అసంప్షన్స్, కంక్లూజన్స్, అరేంజ్మెంట్స్, స్పేషల్ రీజనింగ్, పజిల్స్, కట్స్, ఫాల్స్, క్యూబ్ బేస్డ్ క్వశ్చన్స్. టాపిక్స్ అయితే మోస్ట్లీ అడ్వాన్స్డ్ కి, నార్మల్ కి, ఫౌండేషన్ దానికి సేమే ఉంటాయి. బట్ డెప్త్ లెవెల్ అనేది మారుతుంది. నెక్స్ట్ కోడింగ్ వచ్చేసరికి గ్రూప్స్ కాన్సెప్ట్స్ అన్ని బాగా రావాలి. రికర్షన్స్, ఆల్గరిథమ్స్, ఎరే స్ట్రింగ్స్ అయితే మస్ట్ అన్నమాట. ఎరే స్ట్రింగ్స్ అయితే మోస్ట్లీ అడుగుతారు. డేటా స్ట్రక్చర్స్ లైక్ స్టాక్ క్యూ కూడా అడగొచ్చు. లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ అనేది మోస్ట్లీ చాలా తక్కువ అడుగుతారు. వచ్చి అడిగిన తర్వాత మనం అటెంప్ట్ చేయాలి కాబట్టి బెటర్ టు ప్రిపేర్ అన్నమాట. మోస్ట్లీ ఎక్కువ టచ్ చేయరు. బట్ మన లక్ బాగోపోతే అడగొచ్చు ట్రీస్, గ్రాఫ్స్ కూడా. మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ లైక్ రొటేషన్స్, ట్రాన్స్పోజ్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ చెప్పాను కదా, అరే సిస్టమ్స్ మస్ట్ అండ్ మల్టీ డైమెన్షనల్ లిస్ట్ లైక్ 2D అరేస్ అండ్ షార్టెస్ట్ పాత్ లాజిక్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ రౌండ్ గురించి ముందు మాట్లాడే ముందు సో ఎగ్జామ్ గురించి ఇంకొంచెం మాట్లాడదాం. టీసీఎస్ ఎగ్జామ్ అనేది మరీ ఈజీ అని చెప్పలేం, మరీ హార్డ్ అని చెప్పలేం. మోడరేట్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద టైమ్ ఆఫ్ మీరు రాసేదాన్ని బట్టి. అండ్ నా టైమ్ లైన్ వచ్చేసరికి నేను October 24th టీసీఎస్ ఎగ్జామ్ రాశాను. నెక్స్ట్ మంత్ 26th నా ఇంటర్వ్యూ జరిగింది. సో ఐ వాజ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ నింజా రోల్ డ్యూ టు కంపైలర్ ఇష్యూస్. కంపైలర్ అంత బాగుండదు అండ్ టెస్ట్ కేసెస్ కరెక్ట్ గా ఉండవు. సో వాటిని మేనేజ్ చేసుకోవాలి. మీకు ఏమీ రాదు కోడ్ గురించి అంటే ట్రై టు రైట్ ఇట్, ప్రింట్ ద టెస్ట్ కేసెస్ లైక్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి టెస్ట్ కేసెస్ ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. దాని ద్వారా మీకు డిజిటల్ కి షార్ట్ లిస్ట్ అవ్వచ్చు. అదొక టిప్ ఇస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ సంగతి మాట్లాడితే 1 month టైం తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. అరౌండ్ 1 month ఇంటర్వ్యూలో 3 rounds ఉంటాయి. టెక్నికల్ రౌండ్, మేనేజరియల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్. సో ఫర్ అస్ ఇన్ విఐటి మనకి టెక్నికల్ రౌండ్, మేనేజర్ రౌండ్ అనేది కంబైన్డ్ గా జరిగింది. సో టెక్నికల్ అంటే ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. ఊప్స్ కాన్సెప్ట్స్, కోర్ సిఎస్సి సబ్జెక్ట్స్. మీరు సిఎస్సి అయితే నెట్వర్క్స్, డిబిఎంఎస్ ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ ఇట్ మే బి ర్యాండమ్, ఎనీథింగ్ మన కరికులం నుంచి ఏదైనా అడగొచ్చు. వీ కాంట్ ప్రిడిక్ట్ ద క్వశ్చన్స్. ఇంటర్న్షిప్ అండ్ టెక్నాలజీ గురించి అడుగుతారు. మేనేజరల్ లో హౌ యూఆర్ కమ్యూనికేటింగ్ అనేది చూస్తారు. అండ్ టీసీఎస్ మీరు టీసీఎస్ అటెండ్ అవుతున్నారు కాబట్టి టీసీఎస్ గురించి జనరల్ గా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఆ టీసీఎస్ గురించి అవేర్ ఉన్నారా, ఎలా ఏంటని. సో జనరల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక లుక్ వేయండి వాళ్ళ లేటెస్ట్ అప్కమింగ్ ఇన్నోవేషన్స్, టెక్నాలజీస్, వాట్ దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ రీసెంట్ టైమ్స్, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్. ఈ జనరల్ గా టీసీఎస్ గురించి కొంచెం చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ లో సిచ్యువేషన్ బేస్డ్, సినారియో బేస్డ్ ఇస్తారు. లైక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ పర్టికులర్ సినారియో వాట్ విల్ యూ డూ అలాగా అడుగుతారు. అండ్ జనరల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, సో వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. దట్స్ అబౌట్ హెచ్ఆర్ రౌండ్. సో మీరు టెక్నికల్ అండ్ మేనేజర్ క్లియర్ చేస్తేనే హెచ్ఆర్ రౌండ్ కి వెళ్తారు. సో టాపిక్స్ ఇన్ టెక్నికల్ రౌండ్ వచ్చేసరికి మ్యాథమెటికల్ క్వశ్చన్స్ లైక్ ప్రైమ్, పాలిండ్రోమ్, ప్యాటర్న్స్, అరే స్ట్రింగ్స్, డిఎస్సి క్వశ్చన్స్ లైక్ లింక్డ్ లిస్ట్, స్టాక్ క్యూ, రికర్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే మస్ట్ అన్నమాట. వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, 4 pillars ఆఫ్ ఊప్స్ విత్ ఇంప్లిమెంటేషన్ లైక్ అబ్స్ట్రాక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, లైక్ అండ్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇలాంటివన్నీ టాపిక్స్ గురించి విత్ ఇంప్లిమెంటేషన్ కావాలి. అండ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అండ్ క్యాప్సులేషన్ డిఫరెన్సెస్, ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి డిఫరెన్సెస్ ఇలాంటివన్నీ చూసుకోవాలి. డిబిఎంఎస్ వాటికి యాసిడ్ ప్రాపర్టీస్, నార్మలైజేషన్, జాయిన్స్, టైప్స్ ఆఫ్ జాయిన్స్, క్వెరీస్ లైక్ సెకండ్ హైయెస్ట్ సాలరీ ఫ్రమ్ ఎ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో జనరల్ గా మరీ అంత హార్డ్ క్వెరీస్ అయితే అడగరు. జనరల్ బేసిక్ క్వెరీస్ అయితే నేర్చుకోవాలి. డిలీట్, డ్రాప్, ట్రంకెట్. అండ్ నెక్స్ట్ సిఎన్ వచ్చేసరికి ఓఎస్ఏ మోడల్, టీసీపీ ఐపీ మోడల్, IPv4, IPv6, ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ లైక్ HTTP, HTTPS, UDP అలాంటి ప్రోటోకాల్స్. ఈచ్ డివైసెస్ అట్ ఈచ్ లేయర్, నెట్వర్క్ లేయర్ లో ఎలాంటి డివైసెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ లేయర్ లాంటి డివైసెస్ ఉంటాయి అలాంటివి. టోపాలజీస్ లైక్ బస్, స్టార్,
మెష్ లాంటివి. మ్యాక్ ఐపీ అడ్రస్ అంటే డిఫరెన్సెస్ అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చూసుకోవాలి సిఎల్ నుంచి. నెక్స్ట్ ఓఎస్ నుంచి ప్రాసెసెస్, టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్, షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్, డెడ్ లాక్ కండిషన్స్, పేజింగ్ సెగ్మెంటేషన్, సెమాఫోర్. సో ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ప్రాజెక్ట్స్ నెక్స్ట్ మేనేజర్ ఆర్ టెక్నికల్ రౌండ్ లో కూడా ప్రాజెక్ట్స్ గురించి అడగచ్చు. సో మిమ్మల్ని మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఎక్స్టాక్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అండ్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వై డిడ్ యూ డూ దట్ ప్రాజెక్ట్. సో మీరు టెక్ స్టాక్ యూజ్ చేసిన టెక్ స్టాక్ ఎందుకని అదే యూజ్ చేశారని కూడా అడగచ్చు. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ రిలేటెడ్ కూడా అడగచ్చు. అండ్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ గురించి అడగచ్చు. హౌ డిడ్ యూ డూ దట్ ప్రాజెక్ట్ అండ్ ఆల్. దట్స్ అబౌట్ టెక్నికల్ రౌండ్. హెచ్ఆర్ రౌండ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో దట్స్ ఇట్ అబౌట్ ఇంటర్వ్యూ. టైమ్ లైన్ గురించి మాట్లాడుకుంటే లైక్ నా ఎగ్జామ్ వచ్చి 24th October రాశాను. టీసీఎస్ ఎన్క్యూటీ ఆన్ క్యాంపస్. నెక్స్ట్ ఇంటర్వ్యూ కాలప్ వచ్చి 26th November వచ్చి నా ఇంటర్వ్యూ అయింది. నెక్స్ట్ December 3rd or 2nd కి ఆఫర్ లెటర్ వచ్చింది అనమాట. దట్స్ ఇట్ అబౌట్ ద ప్రాసెస్. సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీ ఆఫర్. టీసీఎస్ అంటే తక్కువ అంచనా వేయద్దు. సో ఇఫ్ నథింగ్ కమ్స్ టు యూ, టీసీఎస్ ఇస్ ద ఓన్లీ హోప్ అనమాట. సో అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి నాట్ ఎ బ్యాడ్ చాయిస్ టు గో ఫర్ టీసీఎస్. దానికి ఉండే నెగిటివ్స్ దానికి ఉన్నాయి, బట్ కన్సిడర్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ you and proceed with it. Thank you. Do like and subscribe to my channel for more videos related to placements. See you in the next video.